హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది కదా! సమ్మర్ వచ్చిందంటేనే కూల్‌గా తినాలని కానీ, తాగాలని కానీ అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం రెస్టారెంట్ వాటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా రిఫ్రెష్‌మెంట్ కోసం ఆర్డర్ చేసుకునే 2 రకాల చాలామందికి ఫేవరెట్ అయిన మొజిటోల్ని ఇంట్లోనే రిఫ్రెషింగ్‌గా, సూపర్ టేస్టీగా ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను. ఇక్కడైతే నేను చాలామందికి హాట్ ఫేవరెట్ అయిన బ్లూ మొజిటో అలాగే గ్రీన్ యాపిల్ మొజిటోని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం బ్లూ క్యూరాకో సిరప్ అని బాటిల్ అయితే ఉంటుంది. అలాగే గ్రీన్ యాపిల్ క్రష్ అని కూడా ఉంటుంది. ఇవి మనకి ఎలాంటి సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. వీటితో పాటు మీకు నచ్చిన ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. ఇది ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే మనం చాలాసార్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకు కావాల్సింది స్ప్రైట్ అలాగే సోడా కూడా తీసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బ్లూ క్యూరాకో సిరప్ని అయితే యాడ్ చేస్తున్నాను. అందులోకి కొద్దిగా దంచుకున్న అల్లాన్ని, చాలా కొద్దిగా అంటే చాలా కొద్దిగా అయితే వేసుకోవాలి రిఫ్రెష్మెంట్ కోసం. అలాగే చాలా లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఒక పించ్ అంటారు కదా, అంతకంటే తక్కువే అని చెప్పాలి. ఆ తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్వీట్నెస్ కోసం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే బెల్లం సిరప్ వాడుతున్నాను షుగర్ సిరప్కి బదులు. అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని అయితే వేసుకుని క్రష్ చేసుకున్న ఐస్ని కూడా కొద్దిగా వేసుకుని ఒక్కసారి కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్కి పైగా స్ప్రైట్ని అయితే నింపుకున్న తర్వాత మిగిలిన దాంట్లో అయితే సోడా వేసుకుని పైదాకా గ్లాస్లోకి నింపేసుకోండి. చూసారు కదా, ఇంతే సింపుల్గా బ్లూ మోజిటో అయితే రెడీ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్లోనే మనం గ్రీన్ యాపిల్ మోజిటోని కూడా ప్రిపేర్ చేసేసుకోవడమే. గ్రీన్ యాపిల్ మోజిటోలో కూడా డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండవు. బ్లూ క్యూరాకో సిరప్కి బదులుగా గ్రీన్ యాపిల్ క్రష్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అంతే, చాలా సింపుల్ అని చెప్పాలి. మనం ఇంట్లోనే చాలా మందికి ఇలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంత కష్టం పడాలా అనుకుంటే బయట దానికన్నా రెస్టారెంట్లో కన్నా మన చేత్తో మనం చేసుకుంటే అది మనకి హ్యాపీనెస్ ఉంటుంది. అంతేకాకుండా బయట వాటికన్నా చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇంట్లో చేసుకునేవి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ట్రస్ట్ మీ, ఇదైతే సూపర్ రెసిపీ అని మీరే చెప్తారు, అంత బాగుంటాయి ఈ 2 మొజిటోలు కూడా. బయటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ప్లేసెస్లో తాగితే ఇదే ఒక్క గ్లాసు మనకి 70-80 రూపీస్ ఉంటుంది. అదే రెస్టారెంట్లో అయితే 150 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. అదే మనం ప్రిపేర్ చేసుకుంటే తక్కువ ఖర్చులో అవుతుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫైనల్గా లెమన్ పీసెస్తో గ్లాసెస్ని డెకరేట్ చేసుకుని స్ట్రా వేసుకుని ఈ మోజిటోస్ని ఎంజాయ్ చేసేయడమే. డెఫినెట్గా చాలా నచ్చిస్తుంది, అంత బాగుంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.